నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 1750 కోట్లతో దొరికిన మాజీ సీఎం అరెస్టుకు సిద్ధం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జగన్ అవినీతి పొట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు అమెరికాలోని పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల లంచం లాగేశారని సాక్షాత్ అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది. అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లోని 4 రాష్ట్రాలలో ఉన్నత స్థాయి వ్యక్తులకు వందల కోట్లు లంచాలిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక కొండబద్దలు కొట్టింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు లంచంగా అందించారని తెలిసింది. సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2029 కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన వైనం దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది. ఫరిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద వీరితో పాటు సహకరించిన మరో 5గురి పైన కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ పైన బుధవారం అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలిచ్చినట్లు నివేదికలో ఆరోపణలయ్యాయి.